హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను ఎగ్ మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా దానికోసం ఎగ్స్ ఉడికించి, ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 పొడవుగా కట్ చేసి పెట్టాను. ఒక 2 పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక స్పూన్ ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను. వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. ఇదే ఆయిల్లో ఇప్పుడు ఒలిచిన గుడ్లు వేసుకుని బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల గుడ్లు అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుని బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగడంలోనే ఉంటుందండి కర్రీ గ్రేవీ అంతా కూడాను. ఇలా బాగా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు టమోటాలు యాడ్ చేసుకుని బాగా ఒక్కసారి అంతా కలిపేసుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఈ టమోటా అనేది బాగా సాఫ్ట్ అవుతుందండి. బాగా సాఫ్ట్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం. చూడండి, టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఉల్లిపాయ, టమోటా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకున్నాక చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ ధనియాలు, స్టార్ ఫ్లవరు, 2 ఇలాచి, 4 లవంగాలు, చెక్క, అలాగే ఒక 8 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ గసగసాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే ఉల్లిపాయ, టమోటా కూడా వేసుకుని బాగా మెత్తని పేస్ట్లా చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని ఒక్కసారి అంతా కలుపుతూ ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 స్పూన్లు కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ 3 స్పూన్లు పెరుగు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే గుడ్లు కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాము. ఈ ఉప్పు కారం అనేది గుడ్లకు పట్టుకుని కొంచెం చప్పగా లేకుండా ఉంటాయండి గుడ్లు అనేవి. ఇలా మూత తీసుకుని చెక్ చేసుకుంటే చూడండి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యాక ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. కుక్ అవ్వాక చూపిస్తాను. మూత పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మూత తీసుకుని చెక్ చేసుకుందామండి. 10 మినిట్స్ అయింది. ఇప్పుడు ఇందులోనే కసూరి మేతి, 1 స్పూన్ కసూరి మేతి వేసానండి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుందాం. ఇలా అంతా కలిపేసుకున్నాక చూడండి మూత పెట్టేసుకుందాం. ఇలా గ్రేవీ ఇలా చిక్కగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవనిద్దాం. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి గ్రేవీ అనేది తిక్కుగా వచ్చింది. నేను చెప్పాను కదండి, అలా అని మరీ దగ్గరగాను చేసుకోకూడదండి, అలాగని మరీ లూజ్గాను ఉండకూడదు. అలా ఉంటే మాత్రం గ్రేవీ చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేస్తాను. డిష్ అవుట్ చేసి చూడండి, డిష్ అవుట్ చేశాను. ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. ఇది రైస్, రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.